మన నల్లమల్ల పులేట ఇక ఎలక్షన్లు ఇప్పుడు అంతలో లేవు, ఇప్పుడు అంతలో రావు కూడా, ఇంకెప్పుడు వస్తే కూడా తెలియదు. ఎందుకంటే రేవంత్ అన్నకు ఎన్నికలకు పోయే దమ్ము లేదు. పాత రిజర్వేషన్తో నువ్వు ఎన్నికలు పెట్టుకోరా నాయన ఊర్లాగమవుతుందని చెప్తే హైకోర్టు లేదు లేదు నేను ఓను, నేను రాను, నేను ఓనన్నట్టు లేదు కదా. మరి నువ్వు గ్రామ పంచాయతీ ఆగమవుతున్నాయి కదా పెట్టంటే కానీ అయితే నాకేదరా పోయి నేను ఇంతే, నేను మారను. ఒకప్పుడు రావన్నమాట, ఇప్పుడు రేమో అయిపోయాడు. రేవంత్ అన్నకు బీసీల పైన చిత్తశుద్ధి లేదు, ఏదో కాలయాపన వేయాలి. ఇప్పుడు హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అంట. మన సుప్రీంకోర్టు అయిపోయినాక ఇంకేమంటాడు 9th షెడ్యూల్ అంటే. మరి ఇదంతా ఎప్పుడు జరగాలి, ఎప్పుడు సర్పంచులు రావాలి? పాపం ఊళ్ళేలా పైసలు ఖర్చు పెట్టుకుని వాడు గోసదిస్తాడు, వాడిని బాగా ఆగమేకు వచ్చడం. కానీ రేవంత్ అని ఏంటంటే లేదు లేదు గట కాదు, నేను ఇంతే, నేను మారను, ఊర్లు సంఖ్య నాకిపోతే నాకేదిరాబాయ్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యిండు. ఇక బీసీలకు రిజర్వేషన్ వచ్చేది లేదు, స్థానిక ఎన్నికలు పెట్టేది లేదు, ఊర్లలో సర్పంచులు వచ్చేది లేదు. ఇక ఒకవేళ సర్పంచులు రావాలంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లనే. ఈ గవర్నమెంట్ ఏం రారు, ఇంకా నాకు నమ్మకం లేదు. మీకుంటే నాకు చెప్పురా. ఓ హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాలట. బీసీ రిజర్వేషన్లపై దాదాపు 50 పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్. న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు చర్చించాగే ముందుకెళ్ళినా ఓ అన్న లాయర్ అయిపోయాడు, అన్న జడ్జి అవుతాడు, అన్న లాయర్ అవుతాడు, అన్న ఐన్స్టీన్ అవుతాడు. అన్నకున్న తెలివి భూమండలంలో దొరకదు. గుడుంబా సెంటర్లో సోపతి వేయింది. ఇప్పుడు గుంపు మేస్త్రి కాదట, ఐన్స్టీన్ బ్రెయిన్ అయిపోయింది. సుప్రీంకోర్టు పోయినట. అబ్బో ఆన్లైన్ 50 పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశాట సుప్రీంకోర్టులో. నాయనా నీ రాతలు పాడుగాను, బలమైన వాదన వినిపిస్తాను పీకిందన స్టే వచ్చింది. ఇక మరి ఇది ఎప్పుడు సీఎం రేవంత్ డైరెక్షన్, డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగు. అన్నకే డైరెక్షన్ తెలియదు, అన్నకు చేసింది మందిని ముంచే డైరెక్షన్. ఈయన డైరెక్షన్ చేసినట్టు ఇంకా వీకినట్టే, నాకు డౌట్ లేదు. రిఫరెన్స్ గా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు చూపిస్తున్నట. రాజకీయ రిజర్వేషన్లు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టారని, ఎంపరికల్ డేటా ఉందని చెప్తాడు, అది బయటకి అంటాడు. ఇప్పుడు రేవంత్ అన్న ఈ దేశంలో సపరేట్ రాజ్యాంగం, సపరేట్ చట్టాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పినాక పోయి సుప్రీంకోర్టు కాడికే పోయి నేను పిటిషన్ ఇస్తా, 50 పేజీలు ఇచ్చిన, ఆన్లైన్ లో పెడతా, ఆఫ్లైన్ లో పెడతా, ఇందిరా సహాని కేసు చూపిస్తా, నేను ఎంపరికల్ డేటా ఉంది. మరి నాయన నువ్వు ఇవన్నీ చెప్పినావు ఆల్రెడీ, ఇవన్నీ లంగామాటలు చెప్పినా కూడా మళ్ళీ స్టే వచ్చింది. బలమైన సెల్సరు, బలమైన వాదన, నువ్వు ఏదో ముందర వాళ్ళే మీరు వీకురు పరిస్థితిని కానీ ఎలగొట్టరు. ఇంకా ఇజ్జత్ మనం లేకుండా ఇంకా డైవర్షన్, ఇంకా పిచ్చోళ్ళని చేసుడు. రేవంత్ అన్న 2 చేతులు జోడించి దండం పెట్టి కొడతాను. ఊర్లు సంకనాగిపోతున్నాయి. ఆ ఊళ్ళో పనిచేసే వాళ్ళకు మల్టీపర్పస్ వర్కర్ జీతాలు లేవు, డెవలప్మెంట్ లేదు, గ్రామ పంచాయతీ భవనాలకు పైసలు లేవు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు పైసలు లేవు, సెత్తెత్తో లేడు, డెవలప్మెంట్ చేస్తూ లేడు, సర్పంచులు లేరు, పథకాలు లేవు, పైసలు లేవు. పైసలు లేక జనాలు వయసులలో పోతలేరు, వయసులలో పోక నీకు టెండర్లు వస్తలేవు. ఇన్ని బాధలు, ఇన్ని గోసలు ఉన్నాయి రేవంత్ అన్న. దండం పెడితే అన్ని మూసుకొని సపడేకుండా ఆ పార్టీ బోచో ఏటో పరంగా ఆ ఊర్లలో సర్పంచులు పెట్టి మునాసంగా ఆగమవుతున్నాయి ఊర్లు. ఓ పని చేయి, లేకపోతే అట్లీస్ట్ ఓ సర్పంచులు ఒక్కదన్నా ఏదో ఒక రకంగా ఇచ్చేసి ఆ ఎంపీటీసీకి జెడ్పీసీ కొట్లాడకపో. ప్రజా పరిపాలన అసలు రాజ్యాంగబద్ధంగా ఏదో ఒక పరిపాలన ఉండాలి కదా. ఓ సర్పంచ్, ఓ ఎంపీటీసీ ఎవరైనా వస్తే ఆ కొత్త వచ్చిందాక 4 రోజులు మెయింటైన్ చేస్తాడు. కేంద్రం నుంచి నిధులు రాకపోయే, పనులు కాకపోయే, పైసలు లేకపోయే, జనం గోసదిస్తుండే, నువ్వేమో నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఇంకేమో నాకేమో పాటలు వస్తున్నాయి. నాకు ఇప్పుడు ఆ పాటలు పాడితే మళ్ళీ కేసు అవుతుంది అంతే. రేవంత్ అన్న దయచేసి చెప్తున్నా, రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు నీ వ్యవహార శైలి. నీకు బీసీల పైన చిత్తశుద్ధి లేని విషయం బయటపడుతుంది. ఇంకా నువ్వు కలరింగ్ ఇచ్చి, ఇంకా నువ్వు కథలు చెప్పి మా తలకాయలల్లా రాళ్ళేసి తలకాయ వలగొట్టకు. చచ్చిపోతున్నా నీ ఆలోచనతో. సప్పుడు లేకుండా ఆ ఊర్లలో సర్పంచులు పెట్టు. నీ తోడి కాదు,
నువ్వంతా పొడుగు మనిషి కాదు, మీ వాళ్ళు అంటారు నీతోని కాదని చెప్పేసి. ఇంకా నేను చెప్పలేదు కొత్తగా. మీ కాంగ్రెస్ పనులు ఎత్తు రేవంత్ రెడ్డితో అంత కథే లేదు, అంత అయ్యే ప్రసక్తిలే అంటారు. సో దయచేసి మరి గమనించి ఇక అన్ని బంద్ చేసుకొని ఇక ఎలక్షన్లు పెట్టి నష్టంగా నువ్వు సుప్రీంకోర్టు పోయినా మళ్ళీ స్టేనే వస్తుంది, లేదా మొత్తానికే వచ్చేస్తారు ఇక అవసరమైతే. బలమైన వాదనడి, బలమైన పాడుగాను వీళ్ళకి రాదే ఇంకా సిగ్గి. ఇంకో కుక్కతోక వంకర అన్నట్టే ఉంది కాంగ్రెస్ కథలు, కుక్కతోక వంకర లెక్కనే. కొంచెమన్నా మారదాము, ప్రజలు బాధపడతారని లేదు ఇంకా. అదొక వార్తనే. ఇంకేంది, 2 ఏళ్ల తర్వాత విముక్తి అంట. 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాసు. మొదట 7, ఆ తర్వాత 13 మంది రిలీజు. తమ వాహనాల్లో తీసుకొచ్చిన రెడ్ క్రాస్ కమిటీ స్పెషల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్క్వాడ్ కు అప్పగింత. హాస్టేజ్ స్క్వేర్ దగ్గర భారీ స్క్రీన్లు పెట్టి ప్రత్యక్ష ప్రచారం చేసినట్ట. కుటుంబ సభ్యులందరూ చూసి సంతోషపడతారంట. నిన్న మన ట్రంప్ మా యుద్ధాన్ని ఆపినా అన్నట్టుగా, యుద్ధాన్ని ఆపినట్టు మరి బందీలను వదిలిపెట్టినట్టునే 2 దేశాలకు. ఇట్లా కిడ్నీలు బేకాయత అవుతున్నాయి. ఇంక నీ వల్ల కిడ్నీలు కాదురా నాయన, నా తలకాయ కూడా ఖరాబ్ అవుతుంది. ఏ వెంకటస్వామి అని ఒక బోకర్ గాని పత్రికల్లో వార్తలు వస్తుంటే నా తలకాయ కూడా సగం ఖరాబ్ అవుతుంది. కిడ్నీలు బేఖాతరు అవుతున్నాయి, క్యాన్సర్ ఆగం పట్టిస్తున్నాయి, డేంజర్ బెల్స్ మోగిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్కలు. అసలు ఉందా అది? వైద్య ఆరోగ్య శాఖ బతికే ఉందా? ఈ రాష్ట్రంలో పేదోడు ఎవరన్నా నేను పోత బిడ్డ సర్కారు దవాఖానాకి అంటూ చూపిరా. ఎవడన్నా ముసలోడో ముఖ్యోడో సోరోడో ఎవడో ఒకడు నేను పోత సర్కారు దవాఖానాకి అంటోడు చూపిరి. నీ శాఖల మన్ను వాడ ఊకనే రాసిన ఆవిట. నువ్వు రాయంగానే సంసారి కావరా నాయన. మొత్తం ప్రభుత్వం ఉన్నది మీరే కదా చక్క చేయాల్సింది. రాసిండి ఈయన ఆరోగ్యం పైన అంతులేని ప్రేమ వచ్చింది నాకు మునగానికి. 5 ఏళ్ళలో ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కిందట మొత్తం సూపర్ స్పెషాలిటీ కేసులు 10 లక్షలట. అత్యధిక కేసులు నెఫ్రాలజీ 3,63,197 అట. 2వ స్థానం ఆంకాలజీ 3,06,702 అట. 3వ స్థానం ఆర్థోపెడిక్ 1,93,852. ఆరోగ్యశ్రీ చెల్లింపులు 3,000 కోట్లకు పైగా. రామ్ రామ్ సాయిరామ్ 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 అంటారు. ఒరే పనికి మాలిన సన్నాసి, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక వాళ్ళు సేవలు బంద్ చేసిర్రా, మన బతకదిరా. ఇప్పటికి కూడా వాళ్ళకు సగం సగం అరకొర బిల్లులు ఇచ్చి నడిపిస్తాను. ఏదో ఆ స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టిన ప్రస్తుతానికి ఆపరేషన్ నడుస్తుంది. అది ఎప్పుడు దాకుంటుందో ఎప్పుడు వీక్తుందో తెలియదు. రాసుకున్నావు బా. ఏం ప్రేమ ఉందే ఎవరో జనం పైన నీకు? చిన్న ప్రేమ లేదు నీకు.